ఫ్లెమింగో బర్డ్స్ ఇటువైపు వచ్చాయి. వాటిని వెతుక్కుంటూ లేక్ అంతా తిరుగుతున్నాము. వాటర్ ఎక్కడో దూరంగా కనపడుతున్నాయి, అందుకే అటువైపు వెళ్తున్నాము. ఇదంతా తడిగా ఉందా? ఇట్లా తిప్ప ఇట్లా తిప్ప. చూడు, ఇటు పక్క వెళ్తే ఇంకా బండి దిగబడుతుందని తిరుక్కో వచ్చేసినాం. ఇట్లా మళ్ళీ ఇట్లే వచ్చేసినాం. రైట్ రైట్. మొత్తం డ్రై అయిపోయింది. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి నీళ్ళు. అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడన్నా పక్షులు కనపడతాయేమో అని. చూద్దాం. అక్కడ ఏదో ఉన్నాయి దూరంగా అటుపక్క. చూసినంత దూరం ఎండిపోయింది మొత్తం చెరువు. జాగ్రత్తగా. మొత్తానికి ఉప్పు నీటి చెరువు నుంచి బయటపడినాం. ఇప్పుడు వేనాడు వైపు, వేనాడు ఐలాండ్ ఉంది ముందర, అది మనకు కనపడుతుంది. అదే వేనాడు ఐలాండ్. అటువైపు వెళ్తున్నాము. అక్కడైనా బర్డ్స్ కనపడతాయి, చూద్దాం. ఈరోజు మనం పులికాట్ లేక్లో బర్డ్స్ చూడడానికి వచ్చాము ఇక్కడికి. కానీ పులికాట్ లేక్లో మొత్తం వాటర్ అంతా ఎండిపోయింది, ఎడారిలాగా కనిపిస్తుంది. సరే, ఎలాగైనా బర్డ్స్ చూడాలి. ఇంత దూరం వచ్చిన తర్వాత చూడకుండా వెళ్ళకూడదు కదా. పాపం విదేశాల నుంచి వచ్చాయి మన కోసం అవి. వాటిని చూసి మనం ఆనందపడాలి కదా. పక్షుల కోసం లేక్ మొత్తం తిరిగాం. చివరికి పక్షులన్నీ మంచిగా కనపడినాయి. విదేశాల నుంచి వలస వచ్చిన పక్షులు ఫ్లెమింగోస్, అలాగే పెలికాన్స్, పెయింటెడ్ స్ట్రోక్స్, ఇలాంటి మంచి మంచి పెద్ద పెద్ద పక్షులు విదేశాల నుంచి వలస వచ్చాయి. ఈ పక్షులన్నీ మనకి పులికాట్ లేక్లో కనపడతాయి. మార్చి వరకు ఉంటాయి ఇక్కడ అవి. తర్వాత వాటి పిల్లలు తీసుకొని మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతాయి. వాటిని చూడడానికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. చూసాము. అవి మీకోసం మీకు కూడా చూపిస్తాను ఆ వీడియోస్ అన్నీ.